చంద్రబాబు నాయుడు గారి పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పురంధేశ్వరి గారు అంటున్నమాట, మీరేమంటారు? అదే కరెక్ట్. ఈడేవాడండి జగన్, అటు చేసిన తప్పులు ఎన్ని? ఒకటా రెండా? అంటే చంద్రబాబు గారిని ఇలా మాట్లాడటం కోర్టు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆమె ఖండిస్తుంది, నిజమేనంటారా? నిజమో అవు నిజమో మనకు తెలియదు కదా, ఆ వివరాలు అదంతా పెద్దవాళ్ళగా తెలుస్తుంది, మనకేం తెలుసు. లడ్డు నెయ్యిలో కల్తీ ఉంది, నెయ్యిలో కల్తీ ఉంది. ఎప్పుడు ఈ 3 నెలల్లో వచ్చిందా కల్తీ? అంతకుముందు 5 సంవత్సరాల్లో లేదా కల్తీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దగ్గర నుంచే వచ్చిందిగా. ఏళ్ళ విమర్శత్వం ఎందుకు? అదే మరి వైసీపీ అన్నమాట ఏంటంటే మరి ఫస్ట్ నుంచి లేనిది ఇప్పుడు 2 నెలల కాలంలో ఇప్పుడు తీసుకురావడం ఏంటని కూడా వైసీపీ అంటున్నారు. ఎవరికి చెప్పకుండా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పారు కదా, ఇది 2 నెలల క్రితమే కల్తీ జరిగిందని చెప్పారు. ఆ విషయం అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం ఏంటని వైసీపీ అంటున్నమాట. సరే, ఆ విషయాలు మనకు తెలియవు కదా, మనకి తెలియవు కదా. తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పురంధేశ్వరి గారు అంటున్నమాట, నిజమేనంటారా? అది తప్పు. వీళ్ళు చేసిన రాంగ్, వైసీపీ వీళ్ళు చేసిన చాలా రాంగ్. ఫస్ట్ మన ఈ మతం కాదు కాదు, ఏదో మతం కాదు కాదు, ఆ మతం చేశాడు. అలాంటి వాడైతే నిన్న తిరుపతి వెళ్ళాడు, చెప్పాలిగా, సంతకం పెట్టాలిగా. ఏదో మతం సంతకం పెట్టాలిగా, పెట్టాల. మరి ఏంటన్నా మరి నేను ఇప్పుడు పెట్టాలి కదా. అది చంద్రబాబు చేసింది కరెక్ట్. అది నేను పెట్టాలి సంతకం, మార్చిలో పెట్టిన సంతకం ఇప్పుడు ఈయన మీద చెప్తాను. మార్చిలో ఎవరు ఉన్నారు? ప్రభుత్వం గెలిచినాక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఒప్పుకోవట్లా. అది చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంట పురంధేశ్వరి గారు, కరెక్టేనంట? కాదు, కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషాదంలో జరిగిందే మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని కూడా పురంధేశ్వరి గారు అంటున్నారు. అంతే కరెక్టే మరి, అంతే కరెక్టే కదా. మరి తప్పు ఉంటేనే కదా, తప్పు లేని ఎన్నాళ్ళు పట్టలేదు, ఇప్పుడు ఎందుకు అంటాడు? ఏమాడు పట్టే అడిగింది. వీళ్ళు కరప్ట్ చేసినానికి వీళ్ళు ఈ మొత్తం మీద వీళ్ళు తోస్తున్నారు. వీళ్ళు అలా నుండి రావాలిగా, మరి సంతకం పెట్టాలిగా, పెట్టాలి. అది కూటమి ప్రభుత్వమే అడ్డుకుంది, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం అంటున్నారు కదా. లేదు, అది తప్పు. ఆనందం ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. నిలబడ్డాడు, చేశాడు, ఇప్పుడు నేను వచ్చాడు. ప్రజలు తీర్పు మరి బాగుంటే ఆయనకి ఇచ్చేవారు కదా, బాగోలేక ప్రజలు తీర్పు ఇచ్చారు, కూటమిని గెలిపించారు. మరి ఆయన తెలుసుకోవాలి. అది కాదు, మేము తిరుమల వెళ్తుంటే కూటమి ప్రభుత్వం మొత్తం వైసీపీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారంటున్నారేంటి? లేదు, అది రాంగ్. అది చాలా వెళ్ళిపోయారు కదా, వానికి వెళ్ళారుగా. నువ్వు ఎవరైనా హిందూ మతమైనా ఏదో మతమైనా నువ్వు సంతకం పెట్టి వెళ్ళన్నారు, పెట్టి వెళ్ళమన్నారు. ఇదేం పెట్టనన్నాడు. పెట్టినప్పుడు ఊరుకుంటారు. మరి ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా పెట్టాలి. ఆయన మరి ఇప్పుడైనా పెట్టాలి కదా, పెట్టాలి ఆయన. మరి ఆయన అంత ఏముంది, ఆయనకి పెట్టాలి కదా. దేవుడి మీద కోపం ఉంటే మరి దేవుడు తీర్పిచ్చాడు, కరెక్ట్గా జరిపిండు బ్యాలెన్స్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, గత 5 ఏళ్ళలో నేను 10 నుంచి 11 సార్లు తిరుమల వెళ్ళి దేవుడిని దర్శించుకున్నాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకంటే మరి హోదాలో ఉన్నాడు కదా. ఆయన ఏమనలేకపోయారు జనాలు, హోదా లేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు. హోదా ఉన్నప్పుడు అడిగారు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కంపల్సరీ పెట్టాలి. నేను పెట్టాల. అది ఏ తీర్పు అయినా సుప్రీంకోర్టు అయినా ఏది కరెక్ట్గా సంబంధం చేశాడు, ఎన్ని తప్పులు ఉన్నాయా, నేను చేయలేడా, ఎన్నిసార్లు ఆదేశాలు రమ్మని వెళ్ళాడా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు కూడా వంక చెప్తాను, ఇన్ని కోట్లు అవుతుంది నాకు ఖర్చు పెట్టడానికి. తప్పే వాళ్ళది అయిందే కదా. అది